పూర్ణాలు ఎంతమందికి ఇష్టం చెప్పండి. నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట. ఇంకా ఇవి నేను శుక్రవారం చేద్దాం అనుకున్నాను. ఇంకా ఆ రోజు ఫంక్షన్కి వెళ్ళాను కదండి, ఆ రోజు చేయలేకపోయాను. ఇంకా ఆదివారం రోజు ముత్యాలం పెట్టిన రోజు అయితే మా పిల్లలు వస్తే చేద్దాం అనుకున్నాను. అసలు ఆ రోజు కూడా ఇంకా వాళ్ళు రాలేదు, ఇంకా కుదరలేదు. ఇంకొకసారి మనసులో పడిందంటే ఇంకా తినాలని అనిపిస్తుంది కదా, ఇంకెందుకులే చేసేద్దామని చెప్పి అనుకొని స్టార్ట్ చేశాను. ఇంకా నేనైతే గోధుమ పిండితో చేస్తానండి, మినపిండితో అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. ఇంకెప్పుడు ఇదే ప్రాసెస్లో చేస్తాను. మంచిగా గోధుమ పిండిని కొంచెం ఉప్పు, కొద్దిగా సోడా ఉప్పు, ఒక చిటికెడు వేసుకొని కలిపి గట్టిగా కలిపేసుకొని ఉంచుకుంటాను అనమాట. ఇంకా పచ్చనిపప్పు ఉడికిన తర్వాత ఇంకా దాంట్లో తగినంత బెల్లం వేసుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. అదంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇంక ఇలా గరిటెతోని కొంచెం కొంచెంగా ప్లేట్లో వేసుకుంటాను. అదంతా చల్లారిన తర్వాత చక్కగా పూర్ణం అయితే ఇలా రౌండ్గా వచ్చేస్తుందండి. ఇంకేం లేదు, ఇంకా నూనె కాగిన తర్వాత ఇంకా గోధుమ పిండిలో ముంచేసుకొని ఇంకా వేసుకోవటమే. ఇంక అంతే, చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటాయండి. అసలు మీరు గోధుమ పిండితో ఎప్పుడైనా చేశారా చెప్పండి. యూట్యూబ్లో నేను ఎవరు చూసినా కానీ మినప్పిండితోనే చేస్తున్నాను అనమాట. గోధుమ పిండితో చేసింది అయితే నేను చూడలేదు. అసలు ఎవరైనా చేశారా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయకుండా వెళ్ళకండి.